క్రీస్తునందు దేవుని శుభములు. దేవుడి ఉదయకాలం మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు కనుక సంవత్సరములు ఆయన దయా కిరీటంగా మనకు ధరింపచేసే దేవుడు కనుక దేవుని ప్రేమను మనం వర్ణించలేము. అలాంటి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మనందరికి ఇచ్చినందుకు దేవునికి మేము చెల్లిస్తాము, దేవుని కనపరుస్తాం. దేవుని వాక్యాన్ని ఉదయకాలంగా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకొని ప్రభువులు ఇంకా మరి గొప్ప కృతజ్ఞతతో ముందుకు సాగుదాం. దేవుడి సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం అంతా కాచి కాపాడి ఇంకొక నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆయన బిడ్డలుగా మనం ఇంకా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యోగ్యులుగా పరమనకెక్కి ఆయన యొక్క సింహాసనంతో పాటు వేయబడ్డ సింహాసనాల్లో కూర్చోడానికి దేవుడు వాక్యం అయితే చెప్తుంది. ఆయన సింహాసనాన్నే మనకి ఇస్తానని కనుక ఇలాంటి గొప్ప నిరీక్షణ కలిగిన మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొత్త సంవత్సరంలో నేర్చుకొని ఇంకనూ దేవుని కనపరుస్తాము, దేవుని ఆయన నామాన్ని స్తుతిస్తాము. ఈ యొక్క సంవత్సరము మరి ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఈ యొక్క సంవత్సరాలు మరి అనేకమైనప్పుడు మరి బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారము మనం అలాంటి పేర్లు ఏమైతే పెట్టట్లేదు, కానీ ఒక పేరును నువ్వు పెట్టుకొని ఈ సంవత్సరానికి నువ్వు ఒక పేరు పెట్టి దిస్ ఇయర్, ఈ సంవత్సరము ఇయర్ ఆఫ్ ప్రేయర్, ఈ సంవత్సరము మరి నేను ఫెయిత్లో ఎదిగే సంవత్సరం, ఫెయిత్ ఇయర్, లేకపోతే ప్రేయర్ ఇయర్, కొన్ని ఏమైనా టైటిల్స్ నేను అన్నీ చెప్పలేను. నా జీవితంలో ఎన్నో దేవుడు ఈ సంవత్సరము నేను ఇది చెయ్యాలి అనుకుని ఒక ఆశపడితే దానికి ఒక పేరు పెట్టుకొని దాంతో ముందుకు సాగుతాను. సూరస్ ప్రపంచంలో చాలా మటుకు మినిస్ట్రీస్, లేకపోతే ఆ తర్వాత సంస్థలు ఈ సంవత్సరానికి వాళ్ళు ఒక పేరు పెడతారు. ఏమిటంటే లెటర్స్ పోజెస్, అంటే ఆ సంవత్సరము మనము ఆ స్వాస్థ్యాన్ని పొందుకుందాం. అయితే మన దగ్గర ఇలా ఉన్నప్పుడు మరి వేరే సంస్కృతుల్లో, వేరే మతాలలో సంవత్సరాలకు నామాలు పెట్టబడి ఉన్నాయి. కానీ బైబిల్లో మాత్రము ఏ సంవత్సరానికి ఆయన పేరు పెట్టలేదు. ఆయన అంటాడు, నీ జీవితంలో నేను నీకు ఇస్తున్న కాలానికి నువ్వు ఒక పేరు పెట్టు, నువ్వు ఒక పేరు పెట్టు. ఆ పేరు ఈరోజు లోకంలో అనేకమైన వాటికి పేర్లు పెడుతున్నారు. ఎవరి పేరు పెడుతున్నారు? ఒక్కొక్క దాని పేరు పెడుతున్నారు. ఎవరో ఒక సైంటిస్ట్ ఏదో కనుక్కుంటే ఆయన పేరు పెట్టేటప్పుడు ఒక మన ఇండియన్ సైంటిస్ట్ పేరు కూడా కలిపి దానికి పెట్టారు. ఆ పేరు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళిద్దరు కలిసి దీన్ని కనుక్కున్నారని చెప్పి అలాగనే ఒక్కొక్క పేరు దానికి పెట్టుకుంటారు. అంటే వస్తువులకు, పదార్థాలకు, ఈ సంవత్సరాలకు కూడా పేర్లు పెట్టేస్తున్నారు. అంత పేరు పెడుతున్నప్పుడు ఇప్పుడు ఒక కొత్త ప్రదేశంలో చాలా పాష్ కాలనీ ఉంది. ఆ పాష్ కాలనీకి మరి పేరు చూస్తే బండ్లగూడ అని ఉంది. అవుతున్నారని అడుగుతున్నాడు, వెరిజ్ యువర్ అడ్రస్ అంటే బండ్లగూడ కదండి, దానికి ఏదో పెద్ద నగరం ఏం లేదు. అంటే ఆ బండ్లగూడ అనే పేరును వాళ్ళు మార్చలేరు. ఇక అక్కడ ఇల్లు కట్టి చాలా డూప్లెక్స్ హౌస్లు కట్టి అట్టహాసమైన లగ్జరియస్ అపార్ట్మెంట్స్ కట్టినా ఆ పేరు మార్చలేకపోతున్నారు. అంటే ఎవరో పేరు పెట్టేశారు. ఇది దేవుడు, ఇది ఉదాహరణగా చెప్తున్నాను నేను. వాళ్ళ లైఫ్లో అనేకమైన వాటికి పేర్లు పెట్టబడి ఉన్నాయి. పెళ్లి చేసుకొని పిల్లలను కానీ పిల్లలకు పేరు పెట్టేసుకుంటున్నాం. దాదాపుగా పిల్లల పేర్లు వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక సూచనలుగా మిగిలిపోతున్నాయి. సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకుంటున్నారు. స్పోర్ట్స్ పిచ్చి ఉండేవాళ్ళు స్పోర్ట్స్, రాజకీయ నాయకులను వెంటాడేవాళ్ళు వాళ్ళు ఒక పేర్లు పెడుతున్నారు వాళ్ళ పిల్లలకి. ఇలాగున దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళు ఎత్తుక్కొని పెడుతున్నారు. సో పిల్లలకు కూడా పేర్లు పెట్టడం కష్టమే మనము. అలాంటి దేవుడు అంటున్నాడు ఒక క్రైస్తవులకు, సంవత్సరానికి నువ్వు పేరు పెట్టు, ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టు. నీ జీవితంలో నువ్వు సాధించాలి, దానికి ఆ యొక్క సంవత్సరానికి మొదట్లోనే పేరు పెట్టు. 2013 అని ఎవరన్నా అన్నా 2013 అని డేట్ నువ్వు రాసినప్పుడల్లా ఓహో ఇయర్ నేను ప్రార్థనా సంవత్సరం, ఇది నా జీవితంలో విశ్వాసాన్ని కట్టుకొని ఫెయిత్ ఇయర్. అలాగే ఇంకేదైనా నీ జీవితంలో పెట్టుకొని ఒకవేళ నువ్వు ముందుకెళ్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నామకరణము చేయకుండా నీకు ఆ యొక్క శక్తిని ఇస్తాడు. ఎందుకు నేను చెప్తున్నా అంటే దేవుడు సింహాసనం మీద ఉండి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకం యొక్క కాలం రెండుగా అయిపోయి ఆయన కుమారుడు పెట్టేసేసాడు పేరు. క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వమే. ఎవడైనా ఈ ప్రపంచంలో ఇప్పుడు జీవించిన 700 కోట్ల మంది యొక్క బతుకు క్రీస్తు శకము, అంతకుముందు పుట్టిన వాళ్ళకు కూడా క్రీస్తు పూర్వం అయిపోయింది. అంటే ఒక్కగానొక్క కుమారుడు భూమి మీద కాలానికి ఆయన పేరు పెట్టేసేసాడు.
దేవుడు ఇట్లా నువ్వు పెట్టచ్చు అట్లా. యూ కెన్ ఆల్సో నేమ్ అట్లీస్ట్ ఇంత టైం అని కాకపోయినా నీ బ్రతుకులో 2013కి ఒకటి పెట్టి చెప్తున్నాను. ఆ సంవత్సరం 2003వ సంవత్సరము నేను ఒక పేరు పెట్టుకున్నాను, ప్రభువా ఇది ఒక మందిర సంవత్సరం అని. ఆ సంవత్సరం పెట్టిన తర్వాత మహాబాధలతో ఒక మందిరాన్ని కట్టేశారు. ఇట్ హ్యాపెండ్. ఈ సంవత్సరం ప్రభా ఇవాంజలికల్ ఇయర్, ఇది స్వార్థ సంవత్సరం అంటే నేను సేవకుడి కనుక పెట్టాము. అది దేవుడు ఆయన ఇచ్చి వరంగల్లో సేవ ఇచ్చాడు. మళ్ళీ అక్కడ ఒక సంఘం కట్టాం. ఉదాహరణకు చెప్తూ ఉంటే నీ జీవితంలో యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు కాలానికి ఆయన పేరు పెట్టబడితే క్రీస్తు బిడ్డలమైన మనము వీటికి స్థలాలకు పేర్లు పెట్టి సైంటిస్టులు కనుక్కున్న వాటికి పేర్లు పెట్టి మనం వాట్స్ అంటున్నాం. ఎవరు ఆయన? జేమ్స్ వాట్ ఆయన. కనుక ఎన్ని వాట్ల బల్బు అంటున్నాం, కానీ ఆయన కనుక్కున్నాడు కనుక ఆయన పేర్లు పెట్టేశారు. కనుక ఓమ్స్ అంటున్నారు ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళకి. ఎవరు ఆయన? ఓమ్స్ అంటే ఆయన పేరు ఏం పేరు? ఓమ్స్ అంటే ఆయన ఫుల్ నేమ్ కాదు, ఆయన పేరు ఉంది పూర్తిగా. అలాగే ప్రతి దానికి కూడా మరి వరల్డ్స్ అంటే అది ఒక ఆయన పేరు. అది డిజిల్ అంటే ఒక ఆయన పేరు, రొడాల్ఫ్ డిజిల్ ఆయన. ప్రతి దానికి పేర్లు పెట్టేసినప్పుడు దేవుడు అంటాడు ఈ భూమి మీద వస్తువులకు కానీ పదార్థాలకు కానీ ప్రాంతాలకు కానీ పేర్లు కాదు, నువ్వు ఈ సంవత్సరంకి ఒక పేరు పెట్టుకోగలిగితే నీ బిగినింగ్ చాలా గొప్పగా ఉంటుంది. కనుక బైబుల్లో ఈ యొక్క న్యూ బిగినింగ్ అనేది, కొత్తది అనేది చాలా స్పష్టంగా రాయబడింది. న్యూ అనే మాట 150 టైమ్స్ ఉంది బైబుల్లో. నీకు దేవుడు ఈ న్యూ ఇయర్ ఇచ్చాడు. నీకు ఈ ఇయర్లోకి అనేకులు ప్రవేశించలేకపోయారు. చాలామంది రోగాలను బట్టి, ప్రమాదాలను బట్టి, ఆయుష్ను బట్టి, శత్రువులను బట్టి అనేకులు ప్రవేశించలేకపోయారు ఈ సంవత్సరం. మనందరికీ తెలుసు 2012 సంవత్సరంలో ఒక్కసారి ఎవరెవరెవరెవరో మరణించారు. ఢిల్లీలో ఒక బస్సులో గ్యాంగ్ రేప్ చేయబడిన ఆ అమ్మాయి నూతన సంవత్సరం చూడలేదు, అయిపోయింది. అంటే నూతన సంవత్సరాలకు ప్రవేశించామంటే దేవుడు అంటున్నాడు ఆయన కృప కనుక నీవి యొక్క సంవత్సరానికి ఒక కొత్త పేరు పెట్టుకొని న్యూ అనేది నీ లైఫ్లోకి రావడానికి బైబుల్లో ఒక 2 ఇన్సిడెంట్ చూపిస్తాను నేను. ఈ యొక్క న్యూ అనే దాని మీద మనుషులు ఏం చేశారు, మనం ఎలాగునా మరి ఈ యొక్క లోకంలో అనేకమైన వాటిని, కొత్త వాటిని ఆశిస్తామో, కొత్త వాటిని కోరుకుంటామో, వాటిని చూసి ఒక 2 అంశాలు 2వ సమూయేలు గ్రంథము, దేవుని యొక్క వాక్యములో 2వ సమూయేలు గ్రంథము మనం తీద్దాం అందరము. దానిలో దేవుని యొక్క వాక్యము 6వ అధ్యాయము తీద్దాము. 2 శామ్యూయల్ 6th చాప్టర్ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఎలాగున మొదలుపెట్టి రాయబడింది. 2 శామ్యూయల్ 6th చాప్టర్. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చటకై తన ఎదురున్న వారందరితో కూడా బాయిలా యెహూదాల నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయాను అహోయాను ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచాను. దావీదుని ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించు యెహోవా సన్నిధిన నాట్యం ఆడుచుండిరి. ఈ యొక్క చిత్రము చదవబడింది. దృశ్యముగాను ఊహించుకోవాలంటే ఈ భారతదేశంలో చాలా ఈజీ, తేలిక దీన్ని ఊహించుకోవాలంటే. వేరే దేశ సంస్కృతుల్లో కొంచెం కష్టం కావచ్చేమో కానీ మన దగ్గర రథాలలో దేవతలను ఊరేగిస్తారు. అనేక రథాలు, అవి పెద్ద చక్రాలు, అనేకులు లాగుతూ ఉంటారు. వాటి ముందు మరి పాటలు పాడుతూ ఉంటారు ఆ దేవుడికి. అలాగున్న రథాలు ఊరేగడం తెలుసు కనుక ఆ తర్వాత అనేకమైన మరి మనుషుల చేతితో చేయబడిన బొమ్మలను కూడా ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఇశ్రాయేలుకు ఒకప్పుడు విగ్రహం లేదు, కానీ వాళ్లకు దేవుడు ఒక మందసమని ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో ఆయన తయారు చేయమని చెప్పాడు. సో దాని గురించి నేర్చుకుందాం ఈ సంవత్సరంలో. కానీ ఇప్పటికి ఒకసారి చెప్పినా కానీ అదొక పెట్టే, మందసం అంటే ఒక పెట్టే, పెద్ద పెట్టే అది. ఆ పెట్టెలో దాదాపు ఈ జాజ్ అంతా పెట్టేయచ్చు, అంత పెద్ద పెట్టే అది. 4 మోయొచ్చు దాన్ని. దాని మీద మరి కెరూపుల్లాగా 2 దేవదూతల ఆకారంతో చేయబడి నగిషి చెక్కబడి ఆ పెట్టెలో మరి కొన్ని వస్తువులను దేవుడు పెట్టుకున్నాడు. ఆ పెట్టి దాన్ని వాళ్ళ దేవాలయంలో గర్భగుడిలో ఉంచేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు. గర్భగుడి తర్వాత తెరలుంటే అవతల పరిశుద్ధ స్థలములో మాత్రము యాజకులు వెళ్ళి ధూపం వేసి, యాజకులు వెళ్ళి రొట్టె పెట్టి, యాజకులు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చేసేయాలి. అటువైపుకు తిరిగి లోపలికి ఎవరైనా ప్రవేశిస్తే వస్తారు. కనుక ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. సంవత్సరానికి ప్రధాన యాజకులు
అలాంటి ఒక పెట్టె మందసాన్ని అది దేవుని యొక్క సన్నిధిలో దావీదు పురానికి తీసుకెళ్లాలని దావీదు ఆలోచించాడు. అది గిబియాలో ఉంది, అక్కడ నుంచి తీసుకొని ఎందుకు తీసుకెళ్లాలంటే ఆ ప్రాంతంలో నుంచి దావీదు రాజు కనుక బెటర్ ప్లేస్కు తీసుకెళ్తున్నాడు. అక్కడికి కనుక తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరి వాళ్ళు ఆ మందసములో కలిగిన ఆ పెట్టెను తీసుకొని దాన్ని యాజకులు మాత్రమే ముట్టుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు, లేవీలు మాత్రమే దాన్ని తీసుకొని వెళ్ళాలి. కొత్త బండి మీదే పెట్టారు. మరి ఆ తర్వాత కొత్త ఎద్దులు మరి ఏ వాటికి వాడబడని తీసుకొని చక్కగా దాని మీద పెట్టి ఏం చేశారంటే ఇక నాట్యం ఆడుతూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. చక్కగా సంతోషం, దేవా నీ యొక్క గుడారము శిథిలాల్లో ఉంటుండగా నేను మరి చక్కటి సారంభి గృహాలలో ఉండటము, చక్కటి ఆ యొక్క మరి గంధపు గృహాల్లో ఉండటము ఇది నాకు బాధ కలిగిస్తుందని చెప్పి దావీదు షిఫ్ట్ చేస్తున్నాడు దాన్ని బెటర్ ప్లేస్కి. మంచిదే, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, మంచి పని చేస్తున్నారని చెప్పి ఆ యొక్క పెట్టెను తీసుకొని ఆ యొక్క మందసాన్ని తీసుకొని బండి మీద పెట్టి నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ తీసుకొని వెళ్తున్నారు. ఎంతో సంతోషకరమైన పని ఇది. కనుక బైబిల్ చెప్తున్న తర్వాత వారు నాకోనను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. కనుక ఆ స్థలానికి పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టారు. ఏమిటిది? అపశృతి. ఇది ఏమిటి? ఆ యొక్క శుభ సూచకం కాదు. మందసం వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే దాని యొక్క కాలు, ఎద్దు యొక్క కాలు నాగోను కళ్ళం దగ్గర జారిపోయిందో, అది పడబోతుంటే బండి అంతా టిల్ట్ అయిపోయి ఆ యొక్క ఎద్దుల బండి ఆ మందసం కింద పడితే ఆ పెట్టె ఓపెన్ అయిపోయి ఆ మందసము ఏదైనా దాన్ని విరిగితే ఎంత అపచారమో. విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు కదా ఈరోజు లారీల్లో వాటిలో. సడన్గా ఏదైనా ఈ విగ్రహంలో బ్యాలెన్స్ పోయి ఆ విగ్రహం పక్కన పడితే కదా విగ్రహం కూలిపోతే ఎంత భయపడిపోతారు వాళ్ళు. అమ్మో ఏదో ఎంత జాగ్రత్తగా విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి తోసేసినా పర్వాలేదు, కానీ తోసేసినాక అది లోపల ఏమన్నా అయిపోయింది, దాని ముక్కు మొహం అది మురిగి నీళ్ళలో వేసినా పర్వాలేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కనుక మరి అలాంటి ప్రమాదం ఎవరు ఊహించరు. ఇక్కడ ఊహించని ప్రమాదం ఎప్పుడైతే ఆ యొక్క నాకోను కళ్ళం దగ్గర ఎద్దు కాలు జారిందో వెంటనే అక్కడ ఉన్న ఉజ్జా ఆయన బండికి చేయి పెట్టాడు, సపోర్ట్ ఇచ్చాడు. మరి ఎంత మంచి పని అది, ఎంత మరి మెలుగుతో ఉన్నది, ఎంత దేవుడి పట్ల ఆ యొక్క చేయి పెట్టినప్పుడు ఆయన మీద కృంగితే అది ఆ బరువుకి ఆయన ఒకవేళ ఆయనకి ఏదైనా గాయం తగిలితే పర్వాలేదు, దేవుడి మందసం కనుక దేవుడి యొక్క మందసం పెట్టినప్పుడు మరి బైబిల్లో ఎంత అగేన్స్ట్గా రాయబడింది. చచ్చిపోయాడు దాన్ని ముట్టుకున్నందుకు. ఇది పాడు పని కదా, దేవుడు మరి ఇలాగున చేయొచ్చా కదా అన్నప్పుడు బైబిల్లో స్పష్టంగా ఒక మాట అండి. బైబిల్ చెప్తుంది అక్కడ దావీదు దాన్ని ఆపేసి ఏం చేశారంటే అక్కడ ఒక ఆయన ఓబేదేదోమని ఆయన గిత్తీయుడి ఇంట్లో మందసం పెట్టేసేసి ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళదు, దేవుడి ఉగ్రత రగులుకుంటుంది అని చెప్పి అక్కడ పెట్టేసేసి ఆయన దావీదు పురానికి వెళ్ళిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆయన తీసుకెళ్ళి శవాన్ని పాతి పెట్టేసేసారు. ఏం జరిగింది? ఇది మనం మంచి చేయబోతున్నాం, కొత్త బండిని తీసుకొని పోతున్నాం కదా, మనం మంచి పని చేస్తున్నాము అని అనుకున్నాను. ఈరోజు కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా కొత్త పని చేయబోతున్నాం కదా కదా నేను పొలాన్ని చేయబోతున్నాను కొత్త పని అని సంతోషంతో ముందుకు వెళ్ళంగానే ఒకవేళ కూలిపోయినప్పుడు ఎంత బాధ, ఎంత అవమానకరం, ఎంత మరి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి. కానీ బైబిల్ అది చెప్తుంది, దావీదు వెళ్ళిపోయిన తర్వాత గిత్తీయుడైన ఓబేదేదోము ఆ ఇంటిలో ఉంటున్నప్పుడు చాలామంది పరీక్షించుకున్నారు. వై దిస్ హ్యాపెన్, ఇది ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది అని వాళ్ళు పరీక్షించుకున్నాక తెలిసిందంటే ఏమి తెలిసిందంటే దేవుని మందసాన్ని యాజకులు లేవీలు మాత్రమే మోయాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు అతిక్రమిస్తే, నా ఆజ్ఞలు మితిమీరితే మీరు ఎంత కొత్త బండ్లు తీసుకొచ్చినా నాకే సంతోషం ఉండదు, మీరు నన్ను మోయాలి. పక్షి రాజు తన రెక్కల మీద తన పిల్లలు మోసినట్లు నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి మోసుకొని వచ్చాను. నాకు తెలుసు అది, నా పిల్లలు మీరు పక్షిరాజు ఎలాగో నా గద్ద మోస్తుందో అలాగున నా రెక్కల మీద మోసాను మిమ్మల్ని. 30 లక్షల మందిని బయటికి తీసుకొచ్చాను, మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని ఎదురుకుంటే దాటించాను, ఎరుకో గోడలు దాటించాను, యోర్దాను దాటించాను. మరి బాషాను రాజును ఓగును
తుత్తు నీళ్ళుగా చేశాను. నీ మీదకి శపించడానికి వచ్చిన వాళ్ళని నేను శపించాను. కనాను 5 రాజులను హతమార్చి నేను నీ ముందుగా నడిచాను. నిన్ను మోసుకొని వచ్చాను పసిపిల్లల్లాగా. కానీ ఈరోజు నా మందసాన్ని మోయడానికి నీకు కష్టమవుతుందా? నన్ను బండి మీద పెట్టేస్తారా? నన్ను ఎత్తుల బండి మీద పెడతారా? కొత్త బండి మీద పెడతారా? దేవుడు అంటున్నాడు, మీరు ఒక్క పని చేశారు. ఏంటంటే బండి కొత్తదే కానీ ఆజ్ఞ పాతది. హల్లెలూయా. రాసి పెట్టుకోండి. ఈ లైఫ్లో కొత్త సంవత్సరంలో నువ్వు ప్రవేశించిన నీవు కొత్త సంవత్సరంగా పేరు పెట్టుకొని కూడా ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే బైబిల్ అంటుంది, పాత ఆజ్ఞను ఫస్ట్ నువ్వు పరీక్షించు. గో అండ్ సర్చ్ వాట్ గాడ్ సేస్ అబౌట్ దిస్. ఈ విషయమై దేవుడు ఏం చెప్తున్నాడు, ఎట్లా చేయొచ్చు అని. కనుక దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో బండి కొత్తదే కానీ ఆజ్ఞ పాతది. కనుక చచ్చిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, మనము కొత్త బండులతో కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆశలతో కొత్త అవి చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి పాత ఆజ్ఞ ఏమిటి, ఇది ఇలాగున చెయ్యొచ్చా చేయకూడదా అని పరీక్షించుకొని నీవు ఒకవేళ ముందుకు వెళ్తే చాలా మేలు కలుగుతుంది. ఒకరోజు పొద్దున్నే 8 o'clock ఒక ఫోన్ వచ్చి కట్ అయిపోయిందా. తర్వాత తెలియలేదు. ఆ ఫోను నేను లిఫ్ట్ చేయలేకపోయాను. 12 గంటలకు మళ్ళీ ఆ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయినాక నాకేం చెప్తున్నారంట, అజయ్ అన్న నువ్వు ప్రార్థన చేయాలి, వీలైతే రావాలి. ఎక్కడికి రావాలి? ఉస్మానియా హాస్పిటల్కి రావాలి. ఎందుకు అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి చెప్తూ ఉన్నది, ఏమంటుందంటే చాలా ఘోరం జరిగిపోయింది, చాలా ప్రార్థన చేయడానికి రావాలి. సరే, నాకైతే ఆ రోజు వీలు పడలేదండి. నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అంటే, ఒక కుటుంబంలో తల్లి ఒక బెడ్ మీద ఉంది, కొడుకు ఇంకో బెడ్ మీద ఉన్నాడు. వాళ్ళ పిన్ని ఆమె ఇక్కడ లేదు చెప్తున్నారు. షీ వాజ్ షిఫ్టెడ్ టు చెన్నైకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఇంకెవరు అంటే ఇంకెవరికో ఒక ఆయన బ్యాండేజ్ చేసుకొని వచ్చాడు. ఆ ఇంటి యజమాని ముందుకు వచ్చాడు. నాకు చెప్తున్నారు ఏం జరిగింది అని అంటే, వాళ్ళు జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఏమిటి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో కొత్త కారు కొనుక్కున్నారు. కొత్త కారు కొనుక్కొని వాళ్ళు బయలుదేరి దాదాపు విజయవాడకి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి బండి లేడీ నడుపుతుంది. ఆమె డ్రైవింగ్ బాగా వస్తుంది. ఆమెకు ఈజ్ ఎ ఉమెన్, చాలా ఎడ్యుకేటెడ్, తర్వాత మంచి డ్రైవింగ్ కూడా వస్తుంది. హైవే మీద వెళ్తుంది చక్కగా. వెళ్ళింది సూర్యాపేట దాటింది, కోదాడ కూడా దాటింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాక విజయవాడకు ముందు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎంతసేపు నడుపుతూ ఉంటే వాళ్ళ యొక్క బంధువు కుమారుడు యవనస్తుడు, మన దగ్గర యవనస్తులు అందరూ వెహికల్ నడపాలని ఆశ ఉంటుంది కనుక వెహికల్ తప్పక ఇచ్చింది డ్రైవింగ్. ఆ పిల్లోడు అలాగా నడుపుతూ బండి బోర్లా కొట్టి పడిపోయింది. దాదాపు ఎర్లీ మార్నింగ్ 4-5 o'clock టైంలో ఆ బండి పడిపోతే వాళ్ళ గతి కుక్కల కంటే హీనంగా హైవే మీద. ఈరోజు చాలా పెద్ద హైవే వేశారు కానీ 4 track అప్పుడు లేదు, చాలా చిన్న ప్రమాదకరం. మరి వాళ్ళు కింద పడి రక్తం గారుస్తూ ఉంటే దాదాపు 2 hours దిక్కులేదు ఆమెకి. 2 hours తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చి కోదాడ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్లో హాస్పిటల్కి ఉస్మానియాకి షిఫ్ట్ చేసినప్పుడు ఏమి జరిగింది, ఎక్కడ బాబు డ్రైవింగ్ తప్ప బాబుకి ఇవ్వాల్సింది కాదు, ఆమెనే నడపాల్సింది. ఆమె చాలా ఎక్స్పీరియన్స్. కొత్త కారు కొనుక్కొని మరి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తున్నారు ఆ కారు చూపించుకోవడానికి. ఆ కారు తప్పులేదు చూపించుకుంటే ఆ కారు వెళ్ళి వాళ్ళు అప్పట్లో కారు చాలా చాలా పెద్ద మంచి గ్రేట్ కమాడిటీ. ఈరోజు నథింగ్, కారు ఏమీ లేదు. ఈరోజు అలా ఉన్న విలువ ఉండింది కారు కొన్నప్పుడు. వాళ్ళు కొన్నారు కూడా కారు కొని తీసుకెళ్తున్నారు కొత్త కారు. మరి అబ్బాయి నడపాల్సింది కాదు, ఈమె నడపాల్సింది. మరి ఆమె ఎక్కడ ఉంది ఇప్పుడు? ముందు కూర్చుంది, అద్దాలు కండ్లలో గుచ్చుకొని పోయింది, బ్రోకెన్ గ్లాసెస్. సో కోదాడ నుంచి చెన్నై షిఫ్ట్ చేశారు ఐ ఆపరేషన్ చేయడానికి. ఒక ఆయన చెయ్యిరికి కాలిరికి, ఒక ఆమె బ్యాండేజ్తో నడుముకి ఈపుకి తగిలి చాలా డివాస్టేటింగ్. అది హైవే మీద యాక్సిడెంట్. ఏమి జరిగింది? ఎదురుగా నుంచి ఒక లారీ కొట్టలేదు. ఎవరో మరి వాళ్ళను ఓవర్టేక్ చేయబోయి డాష్ ఇవ్వలేదు. చాలా సింపుల్గా జరిగింది. ఏమిటంటే డివైడర్కి దగ్గరలో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఒక రాయి కొంచెం ఉంది, ఆ రాయి కనపడలేదు. ఆ రాయి మీద టైర్ ఎక్కితే అలాగున్న 2 పల్టీలు తిని పడిపోయింది. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ
లో ఉండే ఆ యొక్క వేదన కానీ అనండి, లేకపోతే పరిశీలన కానీ నేను అడిగాను ఎందుకో ఎట్లా ఎప్పుడు జరిగింది అని అంటే ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే అది సండే పూట జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు సండే ఆరాధన పెట్టుకొని కొత్త బండిలో కొత్త కారులో దేవుణ్ణి అవమానపరుస్తూ వెళ్తున్నారు. ఏ కారు అయితే చూపించుకుందామని పోతున్నారో ఆ కారు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా దానికి ఇన్సూరెన్స్ చేయాలంటే ఒకసారి ఆలోచించే రీతిగా పోయింది. మరి కొడుకుకి కాళ్ళు చేతులు విరిగినాయి, ఆమెకు నడుము, ఆయనకు ఇది వాళ్ళ ఆంటీకి కళ్ళల్లో గుచ్చుకొని పోయింది. ఏంటిదంతానంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు అంటున్నాడు కొత్త ప్రయాణము, కొత్త కారు, కానీ పాత ఆజ్ఞ మీరు సమాజంగా కూడుకుంటాం మానద్దు. ఇఫ్ ఇట్ ఈస్ సండే ఆరాధన మానేసిపోతున్నారు. ఈరోజు గుండె మీద చేపెట్టుకొని అడగండి, ఎప్పుడైనా నీ బంధువులు కానీ ఎవడైనా వస్తే వాళ్ళ కొరకు నువ్వు ఆరాధన మానేసుకుంటే దేవుడి గుండె ఎంత బాధ కలుగుతుంది. చెప్తున్నాను, ఈరోజు సండే ఎగ్జామ్ రాయొద్దు అని నేను చెప్పట్లేదు. ఎగ్జామ్ రాయండి, సాయంత్రం మందిరానికి వెళ్ళండి, తిరగండి. ఫెసిలిటీ ఒకప్పుడు కరెంట్ లేనప్పుడు, దీపాలు లేనప్పుడు, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఉదయం ఆరాధనకి వెళ్తే సాయంత్రం మందిరాలు ఉండేది కాదు, గుడ్డి దీపం. ఆనాడే సాయంత్రం ఆరాధనలు పెట్టిన వాళ్ళు ఉన్నారు మిషనరీస్. ఈరోజు ఎలక్ట్రికల్ లైట్లలో, ఎయిర్ కండిషన్లలో, స్ట్రీట్ లైట్లలో తిరిగే మనము సిగ్గుమాలిన రీతిగా ఆ యొక్క కొత్త కోరుకొని పాత ఆజ్ఞలను మర్చిపోతున్నామేమో. ఆలోచించండి. సండే సంబంధాలు పెట్టుకుంటారు, పెళ్లి సంబంధం. ఖచ్చితంగా దేవుని సేవకుడిగా చెప్తున్నారు, ఆ సంబంధాలు సండే చూసుకున్న వాళ్ళ కుటుంబాలు కట్టబడవాలి. సండే వాళ్ళకి హాలిడే ఉంటే సండే లార్డ్స్ డే, ఇది ప్రభువు దినం, నేను ఆరాధించుకోవడానికి వెళ్ళిపోతాను. బంధువులు వస్తే చెప్పాలి వాళ్ళకి, ఇంట్లో కూర్చోండి, నాతో చర్చికి రండి, లేదంటే బయట తాళం వేసి ఉంటాను, వచ్చే వరకు కూర్చోండి. చెప్పగలుగుతున్నామా? వాళ్ళ కొరకు దేవుని గాయపరుస్తున్నాం. కొత్త కొత్త వాటి కొరకు పాత ఆజ్ఞలను, కొత్త కారు అలాగూ తీసుకొచ్చారు, చేసుకొని వేరే దాంట్లో తీసి దే కుడ్ నాట్ రీచ్ వేర్ దే వాంట్ టు రీచ్, బికాస్ దేవుడి గుండె మండిపోయి. నా కోను కళ్యములో ఒక ఆయన చచ్చిపోతే, ఒక వ్యక్తి చచ్చిపోతే దేవుడు ఇంత చెడ్డవాడు అంటే దేవుని వాక్యం చెప్తూ ఉజ్జా చేయి చావి దేవుని పట్టుకుంటే అక్కడే చచ్చిపోయాడు. ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటాడు కొత్త బండి, పాత ఆజ్ఞ ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు అంటాడు ఈ ఫస్ట్ సండే, ఇక 51 సండేస్ ఉంటాయి. ఆలోచించి ఎన్ని సండేలు నేను దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి లోకాన్ని కనపరుస్తాను. జాగ్రత్త. అందరికీ జరిగినట్టు, ఒకరికి జరిగినట్టు అందరికీ జరుగుతుంది, అది అందరికీ జరుగుతుంది. దావీదు గజగజలాడిపోయాడు, మహారాజు ఆత్మతో కుళ్ళిపోయాడు. దేవా ఏం తప్పు చేశాడు. వెళ్ళాడు, వెతికాడు. వెతికిన తర్వాత దాన్ని తీసుకొచ్చాడండి. తర్వాత యాజకులు మోసుకుంటూ తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమీ కాలేదు, ప్రవేశించి. బైబిల్ అంటుంది ఎవ్రీ సండే ఇట్స్ ఎ గాడ్స్ డే అనుకుంటే, నువ్వు అనుకుంటే, నేను కాదు, నేను చెప్పాల్సింది, నీకు అనిపించాలని బైబిల్ ఆజ్ఞ ఉంది. హెబ్రీ 10:24 ఉంది. మీరు సమాజముగా కూడుకొనటం మానక అని బైబిల్లో ఉంది. అడుగుతారు ఆదివారము మందిరంకి వెళ్ళు, మందిరం అనట్లేదు దేవుడు, ఆదివారం అనట్లేదు. సమాజం, ద చర్చ్, ద కాంగ్రిగేషన్ షుడ్ గ్యాదర్ ఆన్ ఎవ్రీ డే వెన్ ద లీడర్ ఆర్ ద పాస్టర్ గివ్స్ ద కాల్. అంతే. ఎప్పుడైతే నియమించుకున్నామో, నేనేం నియమించలేదు, నియమింపబడింది ఇది. ఈరోజు రేపు ఇక్కడ మన భారతదేశంలో ఆ యొక్క క్రీస్తుని వ్యతిరేకించే ప్రభుత్వాలు వస్తే, హిందూ ప్రభుత్వాలే ఆ చేతికి వెళ్ళిపోతే ప్రభుత్వం వాళ్ళు తీసేస్తారు. సండే న్యూ ఇయర్ హాలిడే తీసేసాడు ఎన్టీ రామారావు. మీకు తెలుసా? మన ఎన్టీ రామారావు అనే ఒక సీఎం, అంతవరకు ఆయన సీఎం కాకముందు January 1 హాలిడే ఉండింది, ఆయన తీసేసాడు. హాలిడే తీసి ఈ రోజు వరకు హాలిడే లేదు మనకి. కాబట్టి ఏదైనా జరగచ్చు. కాదు గురించే దేవుడు సండేనా మండే అనట్లేదు. సమాజంగా కూడినప్పుడు నువ్వు ఉంటున్నావా లేవా? కారు తీసుకొని పోయి కళ్ళు పోగొట్టుకొని ఒళ్ళు హూనం కావడానికి కారణము కొత్త కారు, పాత ఆజ్ఞ విస్మరించారు. తర్వాత తెచ్చుకున్నారు తిప్పలు. ఆలోచించుకుందాం. ఈ సంవత్సరం మనము కొత్త మరి ఆ యొక్క బండితో కొత్త సంవత్సరంలోకి వెళ్దాం అనుకుంటే అది పొరపాటు. కానీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళినా పాత ఆజ్ఞను మనం గైకొనాలని బైబిల్ చెప్తుంది. రెండవది చెప్పి నేను ముగిస్తాను. మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో ఇంకొంచెము ముందుకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఆయన యొక్క బిడ్డలుగా మనందరం కూడా 2వ సమూయేలు 21వ అధ్యాయం తీద్దాము. ఇదే 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయము కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి. ఫిలిష్తీయులకు 15వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధము మరల జరగగా
దావీదు తన సేనలతో కూడా దిగిపోయి 2 సామ్యుయేల్ 21:15 దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. యుద్ధం చేస్తూ సొమ్మసిల్లిపోయాడు. దావీదుకు బాగా అప్పటికే యుద్ధాలు చేసి 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 అలసిపోయాడండి. మన సచిన్ టెండూల్కర్ లాగా ఆడి 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 సెంచరీలు కొట్టి పాపం అలసిపోయాడు సచిన్ టెండూల్కర్ కూడా కదా. అలాగనే మరి ఇదిగో ఆనాడు దేవుడు తన నామాన్ని బహుగా మహిమపరుచుకున్న దావీదు సామ్రాజ్యాన్ని చేశాడు. హీ వాజ్ నాట్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్, ఎంపరర్గా. అలాంటి దావీదు రాజుతో ఫిలిస్తీన్లు మళ్ళీ ఒకసారి యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు ఆయన చేస్తూ సొమ్మసిల్లిపోయాడంట. దేవుని వాక్యం చెప్తుంది 16. అప్పుడు రెఫాయిల సంతతి వాడు ఇష్బీ బెనోవా అని ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, న్యూ స్వర్డ్, కొత్త ఖడ్గము. వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. 300 ఈట ఎత్తాలంటే చేయబడిపోతాడు. చాలా పవర్ఫుల్ ఉన్నాడు వాడు. కత్తి కొత్తది, 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. ఇప్పుడు తులం కాదండి, 10 గ్రామ్స్ తులం కాదు. మనకు 10 గ్రామ్స్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ కదా, అది ఆ కొలత కాదు ఇక్కడ ఉంది. ఇది వేరే బైబిల్లో ఉంది. ఇప్పుడు చెప్తా కొలతల గురించి నేను ఒకరోజు ప్రసంగం చేసినప్పుడు చెప్తాను. 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. ఈ బరువు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? బైబిల్లో వాడి పేరు రాశాడు ఇష్బీ బెనోవా. అంత మాత్రాన అయితే నేను నమ్మేవాడిని కాదు బైబిల్లో ఈ మాట. కానీ వాడు ఏ జాతికి చెందినవాడో చెప్తాడు. రెఫాయిలు వాడు. రెఫాయిల్ అంటే జైంట్స్, ఆనాడు జీవించిన జైంట్స్. గొల్లియాత్ అలాంటి వాడే ప్రపంచంలో జీవించారు. టెలిఫోన్ పోల్ ఎత్తుండేవాళ్ళు వాళ్ళు, 13 అడుగులు ఎత్తుండేవాళ్ళు. టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, నాకు కాదు. 13 అడుగులు ఎత్తున్నాడు. 13 అడుగులు ఎత్తున్నాడంటే మనం ఎలాంటి చేరేయాలి ఇక్కడ? మరి ఈ రూపు మనోడికి అవుతుందా కాదా? నేను చర్చకు వస్తాను అనుకో, నేను న్యూ టెస్ట్మెంట్కి ఎన్టీసీకి ఎట్లా వస్తాడు? ఎట్లా రావాలి అసలు లోపలికి? అక్కడ రావాలంటే ఆయనను గలివరెండు ఆ కథలాగా కట్టి తీసుకొని రావాలి, ఇట్లా పండుకోబెట్టి కదా. పండుకున్నాగానే ఆయన కూర్చోలేడు, ఈ నుంచి ఆడ నిలబడతాడు ఆ కెమెరా దాకా. పండుకొని అక్కడి నుంచి రాలి. ఆలోచించండి, 13 ఫీట్ వ్యక్తి ఎదుట ఒక 6 ఫీట్ 7 ఫీట్ వ్యక్తి ఏం నిలబడతాడు? అలాంటి వాడు కనుక ఎత్తాడండి రెఫాయిల్. వాడు తీసుకొని వాడిని ఈట 300 తులములు ఎత్తిగలది. నేను దావీదును చంపెదలని అతడు చెప్పి ఉన్నాను. ఎందుకంటే అప్పటికే దావీదు సొమ్మసిల్లి ఉన్నాడు. వాడు అటాక్ చేస్తూ వచ్చేసాడు మీదికి. బెల్లంటుంది, సిరియా కుమారుడైన అభిషేయి రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్లను కొట్టి చంపాను. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి ఘనపరుద్దామంటే. సిరియా కుమారుడైన అభిషా రాజును ఆదుకున్నాడు. ఎప్పుడైతే రాజు సొమ్మసిల్లాడో అప్పుడు రాజును ఆదుకోవడానికి ఒక అతను వచ్చాడు, అభిషేక్. యేసు క్రీస్తు కల్వరి సిలువను మోస్తున్నప్పుడు, కుప్ప కూలినప్పుడు, లేవలేనప్పుడు ఒక ఆఫ్రికా దేశస్తుని కొద్దిసేపు సిలువ మోయటానికి దేవుడు ఇచ్చాడండి. ఎస్, దేవుడు కూడా, యేసు ప్రభువు కూడా ఒకరోజు కుప్ప కూలిపోయాడు మన పాప శాపాలను కోసం. యెరూషలేము కొండ మీదకి ఎక్కుతున్నాడు, భయంకరంగా కొడుతున్నారు. ఆయన తట్టుకోలేకపోయాడు. అప్పటికి ఆయన పిప్పి చేసి పెట్టారు 39 కొండ దెబ్బలు. సిలువను లోయలోకి కాదు, కొండకి మోస్తున్నాడు. ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు పడిపోయాడు. ఒకటి పట్టుకొచ్చారు, ఆయన మీద సిలువ పెట్టారు, కొద్దిసేపు ఇచ్చేశారు. బైబిల్లో చాలాసార్లు మహాబలాఢ్యులు దేవుని బిడ్డలు కుప్ప కూలినప్పుడు ఎవరో ఒకరు ఆదుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను ఇక్కడ, నేను ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు మరి ఆ రోజు నా కళ్ళు తిరిగిపోయాయి బాగా. ఇది లేదు, ఆ యొక్క పాత మరి చర్చ్ హాల్, ప్రేయర్ హాల్లో గాలి ఆడట్లేదు, మరి యొక్క ఏసీలు పనిచేయట్లేదు, ఫ్యాన్లు వేసాము, ఎవరు కిటికీలు ఇవ్వట్లేదు. కనుక మనల్ని చెప్తేనే చేస్తారు, చెప్పిన కాడికే చేస్తారు. హల్లెలూయా, చెప్పండి ఏది చేయలేరు, మోటివేషన్ లేదు స్పిరిట్ ద్వారా. కనుక ఆ యొక్క కిటికీలు తీయలేదు, సఫకేషన్ స్టార్ట్ అయింది. వాక్యం చెప్తూనే కుప్పగొలిపోయారు. ఆ రోజు చెప్తున్నానండి, ఆ రోజు నన్ను పట్టుకుంది. ఫస్ట్ నాకే తెలియదు కానీ కిరణ్ పిస్కిలా పట్టుకుందండి. హల్లెలూయా, ఇక్కడే ఉంది, నాకు తెలియదు కరెక్ట్గా, మరి చెప్పారు తర్వాత పట్టుకున్నాను. అదే దేవుడి బిడ్డలు చెప్తున్నాను, ఎంత దేవుడి బిడ్డలైనా కుప్ప వెళ్ళిపోతారు రోజు, కానీ దేవుడు ఆదుకుంటాడు ఎవరినో ఒకరిని పట్టుకొని. అలాగే నా దావీదు కుప్ప వెళ్ళిపోయాడంటే నాకేమనిపించలేదు. యుద్ధాలు చేసి చేసి అలసిపోయాడు కనుక ఇంకొక యుద్ధానికి నేను రానలేదు, కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. బాగా వయసు వచ్చేసింది. ఆయన ఉంటే శత్రు సైన్యాలు గడగడ గడగడాలు ఆడతాయి. గుండె సింహం కలిగిన వాళ్ళ యొక్క గుండె నీరు గారిపోద్దని రాయబడింది. ఎందుకంటే ఆయన సింహాలకే సింహం దావీదు కనుక ఆయన యుద్ధ భూమిలో ఉంటే భయపడతారు. కానీ రెఫాయిలు భయపడరు.
రెఫాయిలు తమ శక్తి, తమ యొక్క దేహ దారుఢ్యము, పరాక్రమాల మీద ఆధారపడి దావీదు లాంటి సింహాలతో పెట్టుకోవడానికి వస్తారు. కానీ ఆయన కుప్పగూలిపోయినప్పుడు ఎవడు సహాయం చేసేది? దేవుడు అభిషేక్ లేపాడు, వెళ్ళి రెఫాయిని వాడిని చంపేశాడు. ఇక దేవుని బిడ్డలారా, మెసేజ్ ఏంటి ఇక్కడ అంటే, బైబిల్ అంటుంది మన శక్తి, మన సామర్థ్యము, మన బలము, మన పరాక్రమంలో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. కొత్త ఖడ్గము తీసుకొని వచ్చి దావీదును చంపేయచ్చు అనుకున్నాడు. చాలా పదునైనది అది. ఇట్ వాస్ సో షార్ప్, సో పవర్ఫుల్ వెపన్ అది. కొత్త ఖడ్గాన్ని తీసుకొని వచ్చాడు. 13 అడుగులోడు దావీదుని చంపేస్తే ఈ దేశంలో దావీదు యొక్క వంశము నాశనం అయిపోతుంది. దావీదు వంశములో నుంచి యోసేపు రాడు. దావీదు వంశంలోంచి యోసేపు రాకపోతే దావీదు వంశంలో నుంచి క్రీస్తు రాడు. కనుక తరాల యుగాల యొక్క యుద్ధములో సాతాను వాడు రెఫాయిలైన వాడిని దావీదుని చంపేయడానికి తీసుకొని వస్తే బైబిల్ చెప్తుంది అభిషేక్ ద్వారా దేవుడు కాపాడి ఒకటి లోకానికి సూచనిస్తున్నాడు. ఏమిటంటే బైబిల్ అంటుంది, ఈ యొక్క దేవుని బిడ్డల శక్తి కొత్త ఖడ్గాలు తీసుకొచ్చినా ఎట్లా గెలుస్తుంది. బైబిల్లో ఇది నేర్చుకోవాలి. మనం కూడా కొత్త కొత్త పద్ధతులు వాడితే, కొత్త కొత్తవి మనము ఒకవేళ షార్ప్ చేసుకొని దేవుడు అంటాడు, దాన్ని బట్టి ఎవడు మనల్ని గెలవలేడు. మనం కూడా దాని మీద ఆధారపడకూడదు. బైబిల్ అంటుంది, దీని సీక్రెట్ ఎక్కడుందో నేను చూపిస్తాను. బైబిల్లో చూడండి, అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో వెనక్కి వెళ్తాం. నిర్గమకాండం తీద్దాము. కొత్త ఖడ్గము తెచ్చిన వాడు ఆడు చచ్చిపోయాడు. వాడు అభిషేక్ చంపేశాడు, భయపడలేదు. దావీదు సమశీలంగా మరి ఆ తర్వాత ఇశ్రాయేలు సేన పారిపోలేదు, కానీ అభిషేక్ లేచి వాడిని చంపేశాడని నిర్గమకాండం 17వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. ఎప్పుడు దేవుడి ప్రజలు ఆ యొక్క శక్తిని ఎలాగునా కలిగి ఉంటారు. 8వ వచనం, ఆ యొక్క 17వ అధ్యాయం 8వ వచనం. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులకు యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడిన మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. బైబిల్ అంటుంది, ఈ సీక్రెట్ ఏంటో ఎవరికి తెలియదు. దేవుడి బిడ్డలను వ్యతిరేకించే వాళ్ళకు తెలియదు. రెఫాయిలైనా, అమోరీలైనా, పెరిజ్జీలైనా, యబూసీలైనా, ఫిలిస్తీన్లైనా, ప్రపంచంలో ఎవడైనా సరే, కులం ఇక్కడ నేను అన్నానంటే అన్ని కులాలు డైరెక్ట్గా తీసుకోండి. వాడు ఏ కులస్తుడైనా, ఏ దేశస్తుడైనా, ఇశ్రాయేలుకు జనం ఉంది, యాకోబు అని ఉంది. దేవుడితో పోరాడి గెలిచిన మగసిరి కలిగిన ఆ దేశంలో కొత్త ఖడ్గాలు కాదు. దేవుడు అంటున్నాడు, మోషే, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను వెళ్ళి కొండ మీద ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయడమే. లిఫ్టింగ్ హ్యాండ్స్ అంటే ప్రార్థన చేయడం. ఎంతోమందికి చెప్తాను నేను ఇక్కడ చేతులు ఎత్తండి అని అంటే, రేపు ఆ చేతుల్లో నొప్పులు వచ్చినప్పుడు, ఆ చేతులతో మరి ఒక పని చేసినప్పుడు సక్సెస్ కానప్పుడు, ఆ చేతులకు మరి ఇంకేదైనా జరిగినప్పుడు అప్పుడు రావద్దు ప్రార్థనకి. దేవుడు ఈరోజు సంఘం కలిసి ఆరాధిస్తుంటే చేతులే నెత్తి మీద పెట్టుకొని కొండలు ఎక్కుతున్నారు బట్టలు వేసుకొని. కలహాలకు మనకు కొద్దిగా తేడా ఉండాలి. ఏసీ గదిలో 2 చేతులు ఎత్తలేనుడి నువ్వు కొండల మీద 2 చేతులు ఎత్తుతావా? ఈ భూమి మీద ఉన్న కొండలన్నీ సాతాను సమూహాల చేత నింపబడ్డాయి, దయ్యాల ఆరాధనతో నింపబడ్డాయి. వాటికి ఎక్కుతున్నారే. చర్చిలోకి వచ్చి 2 చేతులు ఎత్తాలంటే ఇది పెంతెకోస్ట్ టైపు. మేము బ్యాప్టిస్టు, మేము సిఎస్ఐ, మేము హెబ్రోను, మేము ఎత్తము చేతులు అంటే. మోషే కూడా ఏ డినామినేషన్ చెందినవాడు? అడుగుతున్నాను, మోషే ఏ డినామినేషన్ ఉంది? మోషేకి యెహోవా ఆత్మ డినామినేషన్ అతను అన్నాడు, నేను యుద్ధం చేయనక్కర్లేదు, యుద్ధాలను మార్చగలిగినది, యుద్ధాల గతి స్థితిని మార్చగలిగింది ప్రార్థన. అయినో నేను ప్రార్థన చేస్తే జరిగిన ఎల్లు యెహోషువ, యు గో అండ్ ఫైట్, ఐ విల్ బి ఆన్ ద మౌంటైన్ ప్రే ఫర్ దట్. నేను అక్కడ ఉంటాను. అమాలేకీలో వాడు ఎక్కే శిఖరాలన్నిటికీ వాళ్ళ దేవాలయాలు ఉండే. నా దేవుడు ఉన్నత శిఖరం మీద ఉంటాడు. నేను శిఖరం ఎక్కి ప్రార్థిస్తుండగా దేవుడి శక్తి దిగి వస్తుంది. ఎల్లో అమాలేకీల మీదకి పిల్లలతో వచ్చారు, ఆడవాళ్ళతో వచ్చారు. యుద్ధ ప్రవీణ్యత లేదు వీళ్ళకి, యుద్ధం యొక్క నైపుణ్యం లేదు. ఐగుప్తులో బానిసలు, ఇటుకలు, మరి తాడు పనులు చేసినాడు. హౌ కెన్ దే ఫైట్ ఎ న్యూ ఫైట్? ఫస్ట్ టైం యుద్ధం
ఇక్కడ కూర్చున్న మనల్ని ఎవరినైనా తీసుకొని పోయి ఇండియన్ టీంలో జాయిన్ చేస్తే ఆడతామా? ఒక్కడమైనా బాల్ కనిపిస్తుందా? అసలు హెల్మెట్ కాదు ఏం పెట్టుకున్నా కానీ బాల్ తగిలితే వికెట్లకు పోయి పడతాం. తెలుసా మీకు? మాల్కమ్ మార్షల్ అని వెస్టిండీస్ ప్లేయర్, ఆ యొక్క బౌలర్ వేసేవాడు 140 మైల్స్ పర్ స్పీడ్ వేసేవాడు. ఈరోజు క్రికెట్ మానేశాను, నాకు తెలియదు. నేను కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెట్ టీంలో ఉండేవాడిని. నేను ఆ యూనివర్సిటీకి నేను రిప్రజెంట్ చేశాను ఓపెనర్గా మహారాష్ట్రలో. చెప్తున్నాను, నేను ఓపెనర్గా ఆడేవాడిని క్రికెట్. నాకు తెలుసు క్రికెట్ గురించి, మీకు ఎంత తెలుసో కానీ. కానీ ఇప్పుడైతే చేతన్ శర్మ బాల్ వేస్తే లాస్ట్ బాల్ మియాందాద్ 6 కొట్టాడు. ఆ రోజు పనిచేశాను. మళ్ళీ నా కన్నులతో టీవీ చూస్తే ఒట్టు నా బతుకులో షార్జా టీంలో చెప్తున్నాను. ఎంతున్నారో మీకు తెలియదు. ఇట్ వాజ్ 87, 87వ సంవత్సరంలో నేను షార్జాలో మ్యాచ్ అవుతుంది ఇండియాకి పాకిస్తాన్. లాస్ట్ బాల్ 4 runs చేతన్ శర్మ వేస్తే ఫుల్ టాస్, మియాందాద్ 6 కొడితే స్టేడియం బయటికి వెళ్తే నేను ఇంతవరకు మళ్ళీ క్రికెట్ చూడాను. క్రికెట్ అసలు దీన్ని నాకంటే ఇది. కానీ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు జూనియర్స్ అయినా క్రికెట్లో చాలా గొప్పగా ఆడేవాడిని క్రికెట్. చెప్పుకోవడానికి కాదు, ఇక్కడ చెప్తాను. మనం ఆడగలుగుతామా వాళ్ళతోటి? ఏ మాత్రము పాడి పని, పెంట పని, ఇటుకల పని బానిసలుగా బతికిన వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్ళి ఏం పొట్లాడగలుగుతారు అక్కడ అమాలేకులు. కానీ చెప్తున్నాడు మోషే, మనం భయపడి పారిపోవద్దు. మోషే చెప్తున్నాడు, మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. లెట్ us fight, there is a power. ఐగుప్తును గెలిచి వచ్చాం మనం బయటికి. ఆఫ్టర్ ఆల్ అమాలేకుడు వెళ్తాడు. నేను ఎంత ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఒకటే చెప్తుంది, కొత్త ఖడ్గాలతో బయలుదేరిన ఇశ్రాయేలు దగ్గర పాత ప్రార్థన ఉన్నది. హల్లెలూయా, వి హావ్ ఎ ప్రేయర్ అంటున్నాడు. ఈ సంవత్సరంలో నువ్వెంత కొత్త వాడితో పోయినా దేవుడు అంటాడు ఇంకా ప్రార్థన ఉన్నది. దెర్ ఇస్ అ ప్రేయర్. కానీ యేసు ప్రభు ఆయన తన శక్తితో కాదు ప్రార్థనతో జయించాడు లోకాన్ని. ఆయన యొక్క ప్రార్థన జీవితము అంతా కూడా కొండలలో ఆయన రోదనతోనూ, కన్నీళ్లతోనూ, మహావేదనతోనూ తను మరణం నుంచి కాపాడగలిగిన వారికి యాచనలు, విజ్ఞాపనలు చేయొచ్చు ఆయన చేయమనందేనని బైబిల్లో హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ చెప్తుంది. హౌ ఎలాగున అభిషేయి జయించాడు. దావీదు పడిపోయి ఉంటే, సొమ్మసిల్లి పడిపోయి ఉంటే, ఆ రెఫాయిముల వాడాడు. ఎంత పెద్దగా ఉన్నాడు? 300 తులముల ఇత్తడి కలిగిన ఈటె. ఈటె వేరు, కత్తి వేరు. ఒక చేతిలో కొత్త ఖడ్గం ఉంది. ఆ ఈటె పట్టుకున్నాడు. అవి తీసుకొని ఒక్క క్షణంలో దావీదు చంపాలనుకున్నాడు. కానీ దావీదు అభిషేక్ చంపడం వెనక పవర్ ఉంది, ప్రేయర్ ఉంది. యాజకులు ప్రార్థన చేస్తుంటారు మందిరాలలో. when there is a war going on, the priests they submit to our prayers. కనుక ప్రార్థన చేస్తున్నాం. ఆలోచించండి, ఆ శక్తి వాడికి తెలియదు. దానికి ఏం చెప్తున్నానంటే, క్రొత్త ఖడ్గముతో వచ్చి ఆ యొక్క రెఫాయిం వాడు ఓడిపోవడానికి కారణము ఇశ్రాయేలు పాత ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన ఉన్నారు కనుక గెలిచారు. ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక అమ్మాయి, ఆమె ఏదైనా సరే కొత్తగా చేస్తుంది. న్యూ, ఆమె ప్రాజెక్ట్ న్యూ, కానీ ఆమె చేసేవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అట్లా ప్రతి చోట స్కూల్ లెవెల్లో ఒకసారి చేసి ఆమె చాలా అవార్డు పొందింది. ఇంకో కాలేజ్ లెవెల్లో కూడా మీకు అందరికీ సైన్స్ ఫేర్స్ అవన్నీ జరుగుతుంది. అట్లా కొత్త కొత్త ఇది చేస్తూ పోయింది. ఒకసారి చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఇంకొక కొత్త అటెంప్ట్ చేయడానికి, మరి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఆ తర్వాత మరి తన జీవితంలో, అమ్మాయి జీవితంలో చాలా ఘనత వచ్చింది, చాలా కీర్తి వచ్చింది ఆ అమ్మాయికి. చాలా ఆ అమ్మాయి అంటేనే కొత్తవి చేస్తుంది, అంటే కొత్త కొత్త వాటిని ఇన్వెంట్ చేస్తుంది, కొత్త వాటిని ఇచ్చేస్తుంది. అలాగే పేరు వచ్చేసింది. ఒకరోజు ఇంకొక ఆ యొక్క నేషనల్ ఇది ఒక దీని గురించి వెళ్ళింది ఎగ్జామ్ రాయడం. అది 10 o'clock వెళ్ళి ఏం చేసిందంటే ఆ యొక్క తిరిగి వచ్చేస్తుంది. 10 o'clock ఆ యొక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి పోయింది. పోయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ రోజు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఆమె స్నేహితులు వాళ్ళందరూ కూడా చాలా పొగిడారండి. ఏం పొగిడారంటే, నువ్వు చాలా గొప్పదానివి, ఎంత నీకు నాలెడ్జ్ ఎట్లుంది, ఏముంది అని అంటే, ఏమో తనకు అనుకుంటుంది నాకంత నాలెడ్జ్ దేవుడు ఇచ్చాడు, నేను చేస్తున్నానని చెప్పి గర్విస్తూ అది చేస్తున్నాను. సపోజ్ మధ్యాహ్నం వరకు ఆ యొక్క తన స్నేహితులతో ఉంది. తను అటెండ్ చేయాల్సిన ఆ యొక్క ఎగ్జామ్ ఏదైతే అది పోస్ట్పోన్ అయితే ఇంటికి వచ్చిందండి. 2 అయిపోతుంది అప్పటికి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి కాలు కడుక్కుంటూ లోపలికి వెళ్దాం అనుకుంటే డోర్ పెట్టిండే వరకు ఒకసారి ఆగింది. కిటికీ తెరిచుంటే
ఆ కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు. చూస్తుంటుంటే వాళ్ళ అమ్మ మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంది. కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, ప్రభా ఈరోజు నా కూతురు వెళ్ళిన దాంట్లో టాప్లో పెట్టాలి అని చేస్తుంటే, అప్పుడు ఈ అమ్మాయి ఆలోచన, ఎందుకు మా అమ్మ ఏడుస్తుంది, ఏడిపించితేనే కిటికీ దగ్గరికి వెళ్ళింది. జాగ్రత్తగా వింది. ఎవరన్నా ఏమని అన్నారా? ఎవరేమనలేదు. ఆ కిటికీలో వచ్చి చూసింది. తన కన్నీళ్లతో తను దేనికి ఎగ్జామ్కి వెళ్తున్నానని చెప్పిందో దాని కొరకు ప్రార్థన చేస్తుంది తను. అప్పుడు లోపలికి వెళ్ళింది, తలుపు తీసుకొని తట్టి. అమ్మ లేచిపోయింది ప్రార్థన. నేను చూస్తున్నాను, బిడ్డ నువ్వు ఇంత తొందరగా వచ్చేసావు, ఎగ్జామ్ అయిపోయిందని. కాలేదమ్మా, ఈరోజు పోస్ట్ పోన్. కానీ వాళ్ళ అమ్మకి చెప్తుంది, అమ్మ ఇన్ని రోజులు నేను గర్వించాను, ఇన్ని రోజులు నేను అహంతో ఉన్నదాన్ని. ఈ యొక్క సక్సెస్లన్నీ కూడా, న్యూ సక్సెస్లన్నీ కూడా అది నా యొక్క జ్ఞానం అనుకున్నాను. కానీ ఈరోజు దేవుడు నా కళ్ళు తెరిపించాడు. నువ్వు నా గురించి ఎట్లా ప్రార్థన చేస్తావా అని. అవును బిడ్డ, నువ్వు చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఉపవాసంతో ఉంటాను. నువ్వు ఉపవాసం, నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉంటే నేను ఆ యొక్క కొండ మీద ఉంటాను, ప్రార్థనా కొండ మీద. నేను ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు గెలిచావు. నేను ప్రార్థన చేయనప్పుడు కొన్నిట్లలో నీకు కొంచెం ఇది కలిగింది. కానీ మళ్ళీ ఈరోజు అలాగే జరగకూడదని 2 అవుతున్నా పొద్దున్నే పనులన్నీ చేసుకొని, బట్టలు ఉతికి, ఇంటి పని చేసి, అన్నీ చేసి కూడా కొంతసేపు అలసిపోయి కూర్చుందామని, టీవీ చూద్దామని అనుకోలేదు. కానీ తన కూతురు కొరకు మోకాళ్ళ మీద ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఆ రోజు తెలిసింది ఆ కూతురికి, నా లైఫ్లో ఈ కొత్తవన్నీ నేనేమి సాధించాను, దాని వెనుక మా తల్లి ప్రార్థన ఉన్నదని చెప్పి ఆ అమ్మాయి ఆ రోజు గుర్తించింది. బైబిల్లో నేను చెప్తున్నాను ఈరోజు నీ లైఫ్లో. బైబిల్ అంటున్నాడు, ఎంత కొత్త దానితోటైనా నువ్వు ముందుకు వెళ్ళాలంటే బైబిల్ అంటుంది పాత ప్రార్థన నీ లైఫ్లో ఉండాలని బైబిల్ చెప్తుంది. 2 సంగతులు. ఒకటి, కొత్త బండితో పాత ఆజ్ఞను విస్మరించావు. నువ్వెంత కొత్త బండ్ల మీద ఎంత కొత్తగా వేగంగా వెళ్ళాలనుకున్నా బైబిల్ అంటుంది ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో వెనక్కి బైబిల్ అంటుంది పాత ఆజ్ఞలేవో విస్మరించదు. అంతేకాదు ఈ సంవత్సరం అంటుంది నువ్వు కొత్త ఆ యొక్క ఖడ్గాలతో ముందుకు వెళ్ళాలనుకుంటే బైబిల్ అంటుంది దాంట్లో జయమలేదు, పాత ప్రార్థనలో జయముంది. దావీదు వెనుక ప్రార్థన ఉన్నది. అలాగే ఎన్నో మీకు చూపించగలుగుతాను, మీరే చదువుకోవచ్చు కూడా. బైబిల్ అంటుంది ఈరోజు ఉదయకాలం నా కొత్త సంవత్సరము మొదటి ఆదివారము మనం ఏం ఉపయోగిస్తున్నాం? యేసు వెళ్ళి గొల్గొతా కొండకెక్కక ముందు ఓలివల కొండలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సనాతనమైన ప్రార్థన భూమి మీద. ఆయన హనోకు ప్రార్థన చేశాడు, షేతు ప్రార్థన చేశాడు, ఎనోషు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి భూమి మీద ప్రార్థన చేశారని ఆదికాండం 4వ అధ్యాయంలో ఆఖరి మాటల్లో రాయబడి. మరి ఆ ప్రార్థనను దేవుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఆయన ఆ యొక్క మరి రాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పాత ప్రార్థన యేసు ప్రభు ఉపయోగించుకున్నాడు. 2 మాటలు చూసి మనము ప్రార్థన చేసుకుందాము, దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. మనందరం కూడా ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 26వ వచనం, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషను పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. బైబిల్ అంటుంది ప్రార్థన చేయుట ఆరంభమైనది అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తున్నది. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా చూస్తే పాత ప్రార్థన యేసు ప్రభువుడు ఉపయోగించాడు. ఎందుకు ఉపయోగించాడంటే దేవుడే తన వాక్కుతో చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం తీసి మళ్ళీ ఒకసారి చదువుదాం ఈ వాక్యము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములను నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలుకొని మార్గమే కానీ అడిగి అందులో నడుచుకోండి. చాలండి. ఇర్మియా 6:16లో బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. కొత్త బండి కాదు, పాత ఆజ్ఞను, కొత్త ఖడ్గము కాదు, పాత ప్రార్థన మన జీవితాల్లో. తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించాల్సింది వాళ్ళ శరీరాల్లోని వ్యాధులు కాదండి, మన ప్రార్థన పిల్లల్లోకి వెళ్తుంది. అవర్ పేరెంట్స్ ప్రేయర్ మేక్స్ us గ్రేట్ వారియర్స్. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, పిల్లలకు ఆస్తిని కాదు, వెండిని కాదు, బంగారాన్ని కాదు, ఈ లోకంలోని స్థలాలను కాదు. దేవుడు అంటాడు నీ పిల్లల బ్రతుకులకి ప్రార్థన నీ జీవితంలో వచ్చేలా. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే చూస్తే తప్ప పిల్లలు ప్రార్థన చేయరు. అన్న ప్రార్థన చేయడం చూస్తే తప్ప తమ్ముళ్ళు చేయరు ప్రార్థన. వాక్యం చెప్తుంది మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన ఆ యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాడు.
ఈరోజు ఎంతమందిలో ఉంది ప్రార్థన అంటే అదిగో మనీ కాల్స్ గుర్తొస్తుంది. ఆ మనీ కాల్స్కి ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఇంకో కాల్ ఇస్తారు. ఆ మనీ కాల్స్ ఏమంటే, నువ్వు పార్ట్నర్గా, నువ్వు మాకు పార్ట్నర్గా క్రీస్తు శరీరంలో అతికించబడద్దు. ఆయన రక్తసిక్తమై దేహము ఛిద్రమైపోయి పిలుస్తున్నాడు. లోబడిన వాళ్ళని ప్రజలారా నా దగ్గర రండి, నేను చేర్చుకుంటాను. దాంట్లోకి వెళ్ళే దేశ శరీరంలోకి మాకు పార్ట్నర్ కండి. మా ప్రార్థనలు మేము అమ్ముతూ ఉంటాం. వి సెల్ ప్రేయర్స్, సో వి బికమ్ రిచ్ పీపుల్. మీ బ్రతుకులో మాత్రం ప్రార్థన లేకుండా చేస్తాం. మనీ కాల్స్కి దయచేసి ఫోన్లు చేయొద్దు. బైబిల్ చెప్తుంది, నీవు ప్రార్థన చేస్తే నీ పిల్లలకు ఆ దీవెన. నువ్వు చేస్తే రేపు పిల్లలు ప్రార్థన చేసుకున్నా. మరి దేవుని వాక్యం మోషే ఎక్కడి నుంచి నడుచుకున్నాడు? యోకేబు అమ్రాపేట్ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు. బానిసలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి బానిసల బతుకులకు గుడిసెల్లో స్లమ్స్ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళ బతుకులు బహు హీనమైన స్థితిలో దే నాట్ లెఫ్ట్ ద ప్రేయర్. ప్రార్థన చేశారు వాళ్ళు. కనుక మోషే ప్రార్థన నేర్చుకున్నాడు. దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రార్థన పాత పద్ధతి. పిచ్చోడ పాస్టర్, నువ్వు పిచ్చోడివి. ప్రార్థన అంటే మనీ కాల్స్, టవర్స్ ఉంటాయి, కొట్టు ఫోను తెచ్చుకొని ప్రార్థన. దేవుడు ఫూల్ కాడండి. ఆయన వెర్రి వాళ్ళం మనం అవుతాం అంతే. ఎందుకు వెర్రి వాళ్ళని చేస్తున్నారు వాళ్ళు అంటే, నీకు బైబుల్ తెలియదు ఎలాగ చెప్పేవాళ్ళు లేడు. నీకు బైబుల్ తెస్తే దేవుడు అన్నాడు కదా, అడుగుడి అన్నాడు. కానీ కదండి కాల్ చేయండి అన్నాడా? చెప్పండి మరి. నా నామన మీరు ఏదైనా అడగండి, తండ్రి కుమారుని మహిమపరచబడక చేస్తాను. నాకు మొరపెట్టి వారి నేను దయాళుడను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి యుండులేడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రామిసెస్ చెప్పట్లేదు. అట్లా చేయమని ప్రార్థన నేర్చుకునే సంవత్సరము కొత్త కొత్త పనులకు పాత ప్రార్థన పనికి వస్తుంది. 300 ఇత్తడి కలిగిన ఆ యొక్క వెయిట్ ఉన్న ఆ యొక్క ఇత్తడి, ఆ యొక్క ఈటలైనా, కొత్త తలతలాడే ఖడ్గాలైనా నీకు విజయాన్ని ఇవ్వలేవు. ప్రేయర్. నీ కూతురు మానాలంటే, నీ యొక్క కూతురు కుటుంబం కూలిపోతుంటే ఏమంటే ప్రార్థన చేయమ్మా. ఇది పాత పద్ధతి, కొత్త పద్ధతి కాదు. ఎవడంటున్నాడు పాత పద్ధతి ప్రార్థన. నీ పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే ప్రార్థన చెయ్యి. నీ శత్రువు లేచి నీ మీదకి వస్తే ప్రార్థన చెయ్యి. వేరే ఏవి సిద్ధపరచుకోవచ్చు. ప్రార్థనలో నీ మోకాళ్ళు విరిగినప్పుడు, నీ చేతులు ఎత్తబడినప్పుడు అమాలేకులు అణచబడుతూనే ఉంటారు. నీ బిడ్డలు చేయమనవుతూ ఉంటారు. ఏ పాస్టర్ అయితే తన యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయగలడు? వాడు కుక్క. వాడు ఇల్లు తిరుగుతాడు డబ్బుల వరకు. వాడు నమ్మద్దు అలాంటి పాస్టర్లు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు. వాడు దొంగ. వాడాడు నీ పేరు తీసుకొని మోకాళ్ళు నీ మందిరంలో చేయాలి. వాడి భార్య ప్రార్థన చేస్తే అలా నమ్మచ్చు వాళ్ళు. కనుక అలాంటి పాస్టర్ నమ్మద్దు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావని మొబైల్ కాదు, నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి. నువ్వు ఇక్కడ వచ్చి ప్రార్థన నేర్చుకొని తర్వాత నువ్వు నలుగురికి ఇచ్చాలి. ఇది బైబిల్ పద్ధతి. ఇది ఇంటింటికి తిరిగి అమ్మ రా అని దేహి అనేది కాదు ఇది కదా. దేవుడు అంటున్నాడు, ఆయన రోషం గల దేవుడు కదండి. మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళాడే, కానీ పక్క రాజ్యానికి వెళ్ళి ఎవడి సహాయంకో కోరుకొని, రా మా దగ్గర చాలా వెండి ఉంది, చాలా బంగారం ఉంది, ఐగుప్తు నుంచి తెచ్చాము, ఇక వాళ్ళు ఎర్ర సముద్రం కూడా దాటిపోయాము, ఇక రాళ్ళు నహీ ఆ సక్తే వో, ఏ గోల్డ్ హమారా హీ హై, ఏ బంగారం హమారా హీ హై, మేము ఇస్తాము నీకు ముల్లే. అమాలేకులతో పోరాడమని అడగలేదండి మోషే. ఏమన్నాడు తెలుసా? యెహోషువ యుద్ధం చేయి, సస్తే అందరం సస్తాం, నన్ను కూడా లాస్ట్ పైన చంపేస్తాడు, వచ్చి పట్టుకొని ముసలోని నేను చచ్చిపోవడానికి సిద్ధం. కానీ కాళ్ళ బేరాలు లేవు దేవుడి బిడ్డలకి. ఎందుకనంటే ప్రార్థన మోషే కంటే ముందుంది. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు, జనములను సేనలను పారదోలాడు. నోహు ప్రార్థన చేసి భూమి ఎంత పట్టుకుపోతే కూడా మిగిలాడు. మరి మిగిలింటుంది ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది. మోషే ఎవ్వడి కాలు పట్టుకోలేదు, ఎవ్వడు బేరసారం లాంటి. తర్వాత ఇశ్రాయేలు యొక్క 43 రాజుల జీవిత చరిత్రలు నేను సంవత్సరాలు మొదలుపెట్టి చెప్తాను. ఈ చరిత్రలో ఒక్కొక్క రాజు గురించి 3 భాగాలు చెప్పగలుగుతాను. నేర్చుకున్నాను కనుక చెప్తున్నాను. ఆ యొక్క 16 మంది న్యాయాధిపతులు ఉన్నారు బైబిల్లో. ఒక్కొక్కళ్ళ లైఫ్లో హౌ ద ప్రేయర్ వర్క్స్. ప్రార్థన వదిలిపెట్టి ఆ యొక్క ఇతరుల ప్రాపకం కొరకు కాడు పట్టుకున్న రాజులంతా కూడా గుడ్లు వీకబడి గొలుసులు వేసుకొని పోయారు తప్ప ఎప్పుడూ ప్రార్థన చేసిన
దేవుడు అంటాడు విజయం ఇస్తూనే ఉన్నాడు. ఆయనకు అందరం తలలు ఉంచుదామా, ప్రార్థన చేసుకుందామా, ఇదే కాలంన దేవుడిని అడుగుదామా. దేవాని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది ప్రభా. కొత్త బండి ఎక్కించి ఒకటి ప్రాణాన్ని తీసాం మనం. దావీదు పశ్చాత్తాపడ్డాడు. నేను ఎంత ఫూల్ అయిపోయాను, నేను అసలు ఈ యాజకులు కూడా ఎవ్వడూ నాకు ఎందుకు చెప్పలేదు. కన్నీరు గార్చాడు దావీదు. అప్పుడు దేవుడు బయలుపరిచున్నాడు, దావీదు నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా యుద్ధాలకు మీ పద్ధతులు ఉపయోగించవచ్చు, కానీ నా ఆజ్ఞ మార్చలేదు. నా కుమారుడు ఈ మందసములోంచి బయటకు వస్తాడు. ఆ యొక్క మందసము కంటే హీనమైన చెక్క మీద ఆయన మోసుకుంటూ వెళ్ళబడి కలువరిలో ప్రాణం పెడతాడు. అంతవరకు మందసం నిలిచి ఉండాల్సిందే, దీని పద్ధతులు నిలిచి ఉండాల్సిందే. క్రొత్త నిబంధన తన రక్తముతో ప్రతిష్ఠించే వరకు పాత ఆజ్ఞను మర్చిపోకూడదు. దావీదు నువ్వేం చేసావు, నువ్వు బుద్ధి లేదా నీకు అని దేవుడు చెప్తే గ్రంథాలు తిరగిస్తే దొరికింది. కొత్త బండి కదా మనము, పాత బండి కాదు, కొత్త బండి పెట్టాం కదా అనుకున్నాను. దేవుడికి కొత్త బండ్లు అక్కర్లేదు, ఆజ్ఞ వేయకొనాలి, మోయాలి, భుజం మీద మోయాలి. ఆనాడు వాళ్ళు మందసాన్ని మోస్తే ఈరోజు మనము క్రీస్తు శిలువను మోయాలి, లోకంలోకి స్వార్థ చెప్పాలి. అదే ఒక చిన్న కరపత్రమైన పెట్టుకోవాలి, ట్యాబ్లెట్, ఆ యొక్క ఫోన్స్ పెట్టుకొని పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ చూపించుకొని ఎలక్ట్రానిక్ మురిసిపోతుంటారు. చేతికి రేడో వాచ్ పెట్టుకొని ₹1,00,000 మురిసిపోతుంటారు. మెడలో ఒక 10 తులాల బంగారం వేసుకొని ఇగిలింతలు ఎగిలిస్తుంటే దేవుడు బాధపడతాడు. నా కుమారుడు సిలువను మోసాడే నీ కొరకు, ఒక్క కరపత్రం నీ దగ్గర ఉందా? అసలు చర్చికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకోవడానికి ఒక సాంగ్ బుక్ తెచ్చుకోవడానికి నీకు ఇష్టం లేదే. నా కుమారుడి పేరు ఎత్తుకుంటావు బిడ్డ, నువ్వు అది అట్లా కొత్త బండ్ల మీద ఎక్కించి తిప్పుతావా? నేను అట్లా తిరగని బిడ్డ, నన్ను తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళు, లేదంటే రానంటాడు యేసు ప్రభు. అని ఆయన కొరకు మనము కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఏదైనా ఒక పేరు పెట్టుకొని కొత్త పనులకు మనం పాత ఆజ్ఞలను కైకొంటున్నామా? అంతేకాదు కొత్త కొత్తవి తయారు చేసుకొని శత్రువు మీదకి వెళ్ళే కంటే పాత ప్రార్థన దేవుడి సన్నిధిలో మనం ఇచ్చేద్దామా? నేను చెప్పిన మాటలు కాదు, యేసు ప్రభు అన్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మీరు విసుగక నిత్యం ప్రార్థన చేయండి, మీరు శోధన తప్పించుకున్నట్లు ప్రార్థన చేయండి, మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తిమంతవారు అవటకు ప్రార్థన చేయండి. అడుక్కోవడానికి కాదు ప్రార్థన, ఆయన ఎదుట నిలబట్టాలి, అనేకుల విడుదల కొరకు. మోషే పైకి వెళ్ళి టెలిస్కోప్ పెట్టి చూడట్లేదండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇక అమాలేకీయులు మమ్మల్ని నాశనం చేసేస్తే ప్రభువా మరి మేము ఉండం కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, సహాయం చేయమన్నప్పుడు ఆ ప్రార్థన అమాలేకీయులను అణిచివేసింది. అభిషేయి వెనక ఉన్న ప్రార్థన రఫాయిని అణిచివేసింది. ఈరోజు నీ బ్రతుకులో స్థాపించుకుంటావా? యేసయ్యా ఈ కొత్త సంవత్సరంలో ఒక పాతవి 2 కమాండ్మెంట్స్ అండ్ ప్రేయర్, ఆజ్ఞలు నేను కైకొంటాను ప్రభా, నేను అవమానపరిచాను ఆయన. కొత్త సంవత్సరంలో నేను కొత్త విక్టరీస్ నేను పొందుకుంటాను. తీర్మానం చేసుకుంటే నువ్వున్న చోటే నీ చేయి చూపిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవాను మంచి దేవుడు ప్రభా, నాయన నీ బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిన మాటలు మీద ఆశలు చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం నేను ఈ సంవత్సరం ప్రభా అయ్యా కొత్త బండ్ల మీద కాదు నాయన, పాత ఆజ్ఞలను కైకొంటాను. కమాండ్మెంట్స్ ఆర్ ఓల్డ్, అవి పాతవే, అవి నిజమైనవి. 2000 సంవత్సరాలు అయింది న్యూ టెస్టిమెంట్ ఇచ్చి, అదే మారలేదు, అదే ఉంది, దాని మీద నువ్వు ఇచ్చేయి. కొత్త కొత్త పాస్టరు, కొత్త కొత్త పద్ధతులను ఆ పాస్టర్ని నిలది, ఈజ్ ఇట్ ఇన్ బైబిల్, అది బైబిల్లో ఉందా? అయితే కూడా నేను నమ్మను, నేను దాన్ని విచారణ చేసి ఆ వాక్యం సరిగ్గా లేదో నేను పరీక్షించినాక ఐ విల్ యాక్సెప్ట్ యు అని చెప్పు. దావీదు ఆయన తప్పులో కాలు వేయడానికి ఆయన కారణం ఏంటంటే గ్రంథాన్ని పరిశీలించలేదు. వెళ్ళి గ్రంథం ఉండింది ఆ రోజు కూడా వాళ్ళ దగ్గర, ధర్మశాస్త్ర గ్రంథం. ఈ మందసాన్ని ఎట్లా తీసుకెళ్లాలో ఉంది, అక్కడ రాసింది. ఓవర్లుక్ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు, దానికి మరి ఆ యొక్క మూల్యం చెల్లించుకున్నాడు. గడగడలాడిపోయారు, అగ్ని అలాగే అందరినీ కాల్చేసి ఉంటే ఏమైపోయింది? నాకొను గార్డెన్ దగ్గర దావీదు సచ్చుండేవాడు, కానీ దేవుడు మాత్రం ఆగాడు ఆయన ఉగ్రతలో. తెలియక చేశారని అదొక్కడి గుర్తుపెట్టుకుని మాట, దే హావ్ డన్ వితౌట్ ద నాలెడ్జ్, ఇగ్నోరెన్స్, సో గాడ్ హ్యాస్ ఫర్గివెన్ దెమ్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో తెలిసినాక నువ్వు ఏం చేస్తున్నావు? ఇది సమర్పించుకున్నాం. కొత్త సంవత్సరంలో పాత ఆజ్ఞలు ఆయన, ఓల్డ్ కమాండ్మెంట్స్. ఓల్డ్ అంటే ధర్మశాస్త్రంలో ఇక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కనుక ఎవరు ఈ చర్చలో దశం భాగం వేస్తే నేను తీసుకోను. ధర్మశాస్త్రం క్రీస్తు అంటే కొట్టివేయబడింది. క్రొత్త నిబంధనలు అన్ని ఆజ్ఞలు
కృత నిబంధనలు ఏ ఆజ్ఞలు రాయబడలేదో ఆజ్ఞలు పాత నిబంధనలు కూడా చెల్లుతాయి. ఎస్ఐ నేను గైకుంటాను. రెండోది పాతది ప్రార్థన. ప్రభు నేను ప్రార్థన చేస్తాను నాయన, నా పిల్లలు ఏ దేశాల్లో ఉన్నా, నా యొక్క బిడ్డలు ఎక్కడున్నా కాపాడబడతారు నాయన. అది చాలా నీ దగ్గర నుంచి మాకు నాయన అష్యూరెన్స్. ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. చేతులు దించి వేద్దాము, ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకే మహిమ గంతులు కలుగుగాక నాయన. బైబిల్లో న్యూ అనే మాట 150 times ఉన్నప్పటికీ నాయన, ఒక 2 మాటల వెనుక తండ్రి ఒక నిగూఢమైన సత్యాన్ని నాయన నీ ఆత్మ ద్వారా ప్రభు మాకు ప్రత్యక్ష పరిచినందుకు స్వామి నీకు లెక్కలేని స్థితులు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, కొత్త బండి మీద పాత ఆజ్ఞను విస్మరించి ప్రాణప్రదము నాయన ప్రాణపాయాన్ని కొని తెచ్చుకున్నారు నాయన. మేము అలాంటి పని చేయకుందాము కాక నాయన. క్రొత్త ఖడ్గముతో నా తండ్రి పాత ప్రార్థనా శక్తి కలిగిన ఇశ్రాయేలు యొక్క సింహం దగ్గరికి వెళ్ళి ఆ సింహము సొమ్మసిలితే చంపుదామనుకున్నా అప్పుడు కూడా అయ్యా అభిషేక్ చేత నువ్వు చంపించి నీ బిడ్డల చేత నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేస్తావు నాయన. ఈ కొత్త సంవత్సరంలో అయ్యా మేము కూడా పాత నా తండ్రి నాయన ఆజ్ఞలను ఆ యొక్క పాత ప్రభా నా తండ్రి నాయన ప్రార్థనను మేము వాడుకొని ఈ సంవత్సరం అంతా జయం పొందుదాము గాక. నీవే మాకు సహాయం తెచ్చు. విత్తబడిన వాక్యము నారు కట్టి నీరు పోసి నిరంతరంగా ఫలింపచ్చు. విని వదిలిపెట్టే చెవులు చాలా నా తండ్రి నాయన మరి దరిద్రపు నాయన శాపంలోకి వెళ్తాయి. విని గ్రహించి ఆచరించే తండ్రి హృదయం లాగా నాయన ఈ వాక్యాన్ని వారికి ఫలింపచ్చు. అంతేకాక చేతులెత్తిన బిడ్డలు వారి సమర్పణ నీ చేత అంగీకరింపబడదు కాక నాయన. వారు నా తండ్రి నాయన పెదవులతో కానీ అయ్యా మనసుతో చేసుకుంటే కాదు, హృదయంతో ఇవి యొక్క తండ్రి సమర్పణ చేసుకున్నారు కనుక వారి సంవత్సరం అంతా ఈ రెండింటిలో నాయన ముందుకు సాగుటకు సహాయం చేయాలి. బలహీనుడు ఎన్నికలే నన్ను కూడా మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకోండి. యేసయ్యాను మహారోదనముతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలు సమర్పించి అంగీకరింపబడ్డావు నాయన. మేము కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్ళి నాయన లోకాన్ని తలకిందులు చేయటానికి మనుషుల ఎదుట మేము ఆశ్చర్యకరుల వల్ల నీ యొక్క నామమునకు సహాయం చేయవచ్చు. ఈ కొద్ది మనవులను ప్రార్థనలు మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.